సూర్యాస్తమయం అయిపోయింది, అర్జునుడు కొట్టలేకపోతున్నాడే అన్నాడు. అలా ఆ మాటలు చీకటి పడింది అన్న మాట వినపడగానే అర్జునుడు దగ్గరలో లేడు కదా అని సైంధవుడు నిక్కి నిక్కి తలపైకెత్తాడు. తలపైకెత్తి నిలబడ్డాడు. బావా అడిగో సైంధవుడు కొట్టేయి అన్నాడు. బాణం వేసి వెంటనే తలని కొట్టాడు. కొట్టగానే మాయాతిబిరాన్ని తొలగించాడు. చీకటి పడ్డా కొట్టాడందాం అనుకున్నారు, మళ్ళీ సూర్యుడు పైకి వచ్చాడు. అమ్మా మనం పొరపాటు పడ్డాను రా, సూర్యాస్తమయం అవ్వలేదనుకుంటున్నారు. సైంధవుడి తల బావా కింద పడిందో నీ తల 100 వక్కలైపోతుంది. ఎందుకంటే సైంధవుడికి తండ్రి ఉన్నాడు, వృద్ధక్షత్రుడు ఆయన పేరు. ఆ వృద్ధక్షత్రుడికి తపస్సు చేస్తే పుట్టాడు జయద్రథుడు అన్న పేరుతో సైంధవుడు. ఆయన పుట్టినప్పుడు అశరీరం అని పలికింది. ఇతని యామరపాటులో ఉన్నప్పుడు ఒక సుక్షత్రియుడు ఇతని తల కొట్టేస్తాడంది. వెంటనే తండ్రి అన్నాడు, ఏ సుక్షత్రియుడు నా కొడుకు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల 100 వక్కలైపోతుంది అన్నాడు. ఎవడు తల కొట్టి కింద పడేస్తాడో వాడి తల 100 వక్కలవుతుంది అన్నాడు. బావా నీకు తెలియదు, వాళ్ళ తండ్రి శాపం ఉందా, తల కింద పడిపోతే నీ తల 100 వక్కలైపోతుంది, అందుకు నా తల కింద పడకుండా బంతులాడన్నాడు. ఓ పక్క యుద్ధం చేస్తూ ఓ పక్క బాణం వేస్తూ సైంధవుడి తల కింద పడకుండా పైనే బంతులాడాడు. బావా ఇటు యుద్ధం కష్టంగా ఉంది, పాశుపతాస్త్రం వేసి దీన్ని ఎక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉన్నటువంటి ఆ శమంతక పంచకం దగ్గర కూర్చుని అసుర సంధ్య వేళ అవుతోందని సంధ్యావందనానికి కూర్చున్నాడు వృద్ధక్షత్రుడు. ధ్యానంలో ఉన్నాడు. ఆయన చేతుల్లో పడేటట్టు కొట్టు, వాళ్ళ తండ్రి చేతుల్లోనే పడుతుంది తలకాయ అన్నాడు. తిన్నగా పాశుపతాస్త్రం వేస్తే సైంధవుడి తలకాయ వెళ్ళి వృద్ధక్షత్రుడి చేతిలో పడింది. ఇదేమిట్రా అర్ఘ్యమిద్దాం అంటే చేతిలో తలకాయ పడింది, చెయ్యని ఇలా అన్నాడు కొడుకుని చూసుకోకుండా. ఆయన చేతిలోంచి తల కింద పడింది కాబట్టి ఎవరి చేతిలోంచి తల కింద పడిందో వాడి తల 100 వక్కలు అవ్వాలి. తండ్రి వృద్ధక్షత్రుడి తలకాయ 100 వక్కలైంది. కృష్ణుడు లేకపోతే అర్జునుడి బతికేమవును, పాండవులేమవును.